సార్ నమస్తే సార్. నమస్తే మై డియర్ విష్ణు. సార్ శ్రీనివాస్ గారు, ప్లీజ్. చాలామంది లక్షల్లో సంపాదిస్తుంటారు, నిజం. వేలల్లో సంపాదిస్తుంటారు. కానీ ఎక్కడ మదుపు చేయాలో తెలియదు, అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియదు, కరెక్ట్. ఎలా పొదుపు చేయాలో తెలియదు, అంటే ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలో తెలియదు. ట్రూ. ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు సమయానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. తెలిసిన వాళ్ళ దగ్గర లేదంటే బంధువుల దగ్గర అడగాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి. కరెక్ట్. మనకు వస్తున్న ఆ ఇన్కమ్ని సరైన విధంగా ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా సేవింగ్స్ చేసుకుంటే మనం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుందంటారు. అద్భుతమైనటువంటి ఒక విషయం ఇది విష్ణు. ఎందుకంటే ఇది ఎందరికో నిత్య జీవితంలో ఉపయోగపడే ఒక అంశము. ధనమూలం మిదం జగత్ అని మనకు తెలిసిన పాయింటే. ఒకప్పుడు నమః శివాయ అంటే ఏన్షియంట్ పంచాక్షరి జపిస్తే, దానికి తపిస్తే కోరికలు సిద్ధించేవి. నమః శివాయ ఏన్షియంట్ పంచాక్షరి. మరి మోడ్రన్ పంచాక్షరి MONEY. మనీని కంట్రోల్ చేస్తేనే, కట్టడి చేస్తేనే మనము కంట్రోల్ అవుతాం. ముందుగా మనము కంట్రోల్ అయి మనీని కంట్రోల్ చేయాలి. అంటే ఎలా? ఈ మన ప్రత్యేకమైన ఈ సందర్భంలో 3 పాయింట్స్ ముఖ్యమైనవి విష్ణు. ఒకటి, ఒక అద్భుత సూత్రం ఉంది విష్ణు ఫైనాన్షియల్ ప్లానింగ్లో. ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఫినాన్షియల్ మిస్టేక్ చేయకూడదు అనే ఒక సందర్భంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 50:30:20. ఇది ఒక మేజర్ ప్రిన్సిపల్, ఫినాన్షియల్. 50 అంటే ఒక ఉదాహరణకి 100 రూపాయల సంపాదన ఉంటే 50% దేనికి వెళ్తుంది విష్ణు? ఒకటి రెంట్స్, ఎలక్ట్రిసిటీ, మెడికేషన్, క్లాదింగ్, లిటిల్ బిట్ అదర్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, పిల్లలకి ఫీజులని, విత్ రెఫరెన్స్ టు ట్రాన్స్పోర్టేషన్, కన్వెన్స్, అవన్నిటికీ వెళ్తుంది 50% యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్, ఎకనామిక్ స్టాటిస్టిక్స్. రెండోది 50 పోయిన తర్వాత 30% ఏంటంటే పోయిన సంవత్సరం కానీ గత కాలంలో కానీ తీరని కోరికలు, సరదాలు, టూర్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, పండగలకు సంబంధించినటువంటి కొత్త బట్టలు తీసుకోకపోతే ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో తీసుకోవడం, ఎక్స్ట్రా లగ్జరీస్, టీవీ కొనలేదు తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. కారు కొనలేదు, కార్ లోన్, సొంత ఇల్లు లేదు, హౌసింగ్ లోన్కి ఏం చేయాలి, ఏదైనా లోన్ తీసుకోవాలా అటువంటివి. ఇవన్నీ కూడా క్రమబద్ధీకరించుకోవాలి. ఎంత చెట్టుకంతే గాలి అన్నట్టుగానే, కట్ యువర్ కోట్ అకార్డింగ్ యువర్ క్లాత్ అన్నట్టుగానే, కంబళి ఎంత ఉంటే అంతవరకే మన కాళ్ళు చాపాలి అనే ఒక పెద్దల నానుడి ప్రకారంగానే యూ షుడ్ నాట్ గో బియాండ్ యువర్ లిమిట్స్. అయితే ఎలా? 50% అదనుకుంటే దట్ ఈస్ రికరింగ్ ఎక్స్పెండిచర్. కరెంటు బిల్ ఉంది, కట్టాల్సిందే. ప్రాపర్టీ ట్యాక్స్ ఇవ్వాల్సిందే. అలాగే ఎనీ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు మీట్. కనుక రెండవది 30% కొన్ని లగ్జరీస్ దానికి కేటాయిస్తే ఇంపార్టెంట్ మిగతాది 20%. అది అతి ముఖ్యం. మీరు అన్నట్టుగానే అదే ఈ అంశంలోనే, ఈ ఫినాన్షియల్ పార్ట్లోనే వచ్చేది ఏంటంటే పొదుపు, సేవింగ్. పొదుపు చేస్తేనే మనము మదుపు చేయవచ్చు అనే ఒక సూత్రం. అవును. పొదుపు, సేవింగ్, మదుపు, ఇన్వెస్ట్మెంట్ బోత్ ఆర్ కోరిలేటెడ్, లాజికల్లీ కనెక్టెడ్. అయితే మన విష్ణు ఈ సందర్భంలో ఒక ముఖ్య పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా 50-30-20 ప్రిన్సిపల్ని ఇంటోటో తూచా తప్పకుండా ఇంటాక్ట్ ఉంచితేనే కొంతవరకైనా సక్సెస్ కాగలరు. ఒక మాట అన్నారు మీరు, ఏమన్నారంటే కొందరు ఓన్లీ రావడం, డబ్బు సంపాదించడం, ఖర్చు చేయడం, అంతే, ఆయారాం గయారాం అని ఒక సామెత ఉంది. అలాగే లక్ష్మిని మనము గౌరవిస్తేనే మనకు అది గౌరవాన్ని కలిగిస్తుంది. అవును. సో మనీ అర్నింగ్ ఎంత ఇంపార్టెంటో సేవింగ్ కూడా అంతకంటే ఇంపార్టెంట్. అందుకనే పవర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి చూస్తే ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ అన్నారు. డబ్బు కూడా అంతే. కనుక ఇదొక అంశం. రెండవ అతి ముఖ్యమైన పాయింట్, మరొక పాయింట్ ఇది సక్సెస్ఫుల్ ప్లానింగ్కి ఏమిటంటే ఎమర్జెన్సీ ఫండ్, అత్యవసర నిధి. అత్యవసర నిధి. విష్ణు, చాలా కాలంగా మనకు తెలిసినట్టుగా 2.5 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. అచ్చా, రెగ్యులర్ వాళ్ళని కూడా
వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. జీతాలు ఇవ్వలేదు చాలా. రిట్రెంచ్మెంట్ అయింది, లేఅవుట్స్ అయినాయి, లేఆఫ్స్ అయ్యాయి, లేఅవుట్స్, లేఆఫ్స్, రిట్రెంచ్మెంట్స్ ఇవన్నీ జరిగాయి. అప్పుడు వీధిన పడతారు. తను కాకుండా తనపై ఆధారపడే, ఆర్థికంగా ఆధారపడిన కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇబ్బంది కలిగాయి. అలా కలగకుండా ఉండాలంటే మన సూత్రం, మన యొక్క ఐడియా ఏమిటంటే, మన శాలరీలో శాలరీడ్ పీపుల్ తీసుకుందాం మనం, శాలరీడ్ సెక్షన్ 4 to 6 months శాలరీని అన్టచ్డ్గా ఉంచాలి. కనుక మరొక స్టెప్ ఏమిటంటే నెక్స్ట్ లెవెల్. మీకు తెలిసినట్టుగా ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కానీ ఆ కేటగిరీ వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్టు ఉద్యోగానికి నెక్స్ట్ లెవెల్ జంప్ చేయాలంటే, అంటే అవకాశం వస్తే అప్పుడు కొన్నిసార్లు ప్రయత్నం చేస్తే మధ్యన గ్యాప్ వస్తుంది విష్ణు. వేరే ప్రయత్నంలో దానికి రిజైన్ చేస్తే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ పీరియడ్లో ఈ అమౌంట్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ని మనం అప్పుడు ఉపయోగించుకోవచ్చు మనం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. అతి ముఖ్యంగా మనకు తెలిసిన మరొక విషయం ఏమిటంటే పాలసీ చేయాలి మన విష్ణు. పాలసీ అంటే ఏంటంటే టర్మ్ పాలసీ చేయాలి. బీమా ఒక టర్మ్ పాలసీ. అవును. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాలసీ తీసుకోవచ్చు, 5 years, 10 years, 11 years. నో. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా తల్లిదండ్రులకు కానీ లేదా ఏజ్డ్ వాళ్ళకి కానీ అర్జెంటుగా మ్యారేజ్ చేయాల్సి వస్తే కానీ, అర్జెంటుగా ఒక సీట్ పొందడానికి కానీ విద్యా పరంగా టర్మ్ పాలసీ తీసుకుంటే ఆ టర్మ్ పాలసీ మ్యాచ్ అవుతుంది కనుక దాన్ని ఇలా డైవర్ట్ చేయాలి. సో ఈ సూత్రాన్ని తప్పకుండా పాటించాలి. మూడవ ముఖ్య సూత్రం ఏమిటంటే ఈ సందర్భంలో హౌ బెస్ట్ టు యూజ్ క్రెడిట్ కార్డ్. ఈ రోజుల్లో మీకు అనేక కాల్స్ మొబైల్లో వస్తుంటాయి, ఆండ్రాయిడ్ కానీ అదర్వైజ్ కానీ. ఏమని క్రెడిట్ కార్డు ఇస్తామని ఒక బ్యాంకు నుండి వస్తుంది, వెళ్తారు, ఫామ్ నింపుతారు, మీకు క్రెడిట్ కార్డు వస్తుంది, రావడం ఈజీ, మీకు లోన్ వస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి వాళ్ళ శాలరీ కెపాసిటీ కాకుండా లక్షల్లో క్రెడిట్ లిమిట్ వస్తుంది. అవును. క్రెడిట్ కార్డ్. అయితే అప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది, ప్లాన్డ్గా కాకుండా వాళ్ళు ఏదో ఒక హౌసింగ్ లోన్ తీసుకొని ఈఎంఐలు పెంచుకొని అది కట్టిన పక్షంలో ఇంట్రెస్ట్ వేసుకుంటూ, ఇంట్రెస్ట్ కట్టక దానిపై చక్రవడ్డీ చేస్తూ, దానికై అప్పులు తెచ్చి దాన్ని ఫిలప్ చేస్తూ సతమతమవుతున్నారు. చేయకండి. క్రెడిట్ కార్డును జాగ్రత్తగా డెలిజెంట్గా వాడుకోవాలి. డెలిజెంట్ విత్ ట్రూ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. ఎస్ విషయం. చాలామంది స్నేహితులు ఉంటారు, నెలకి 1,00,000 జీతం వస్తుంది. 10వ తేదీ రాగానే అంటే మనకి ఏదన్నా అవసరం వచ్చి అరే ఒక 2,000 3,000 సర్దుబాటు చేయరా అంటే లేదు నాకు వచ్చింది మొత్తం నిన్న క్రెడిట్ కార్డు కట్టేశారని చెప్తుంటారు. నిజం అది. నిన్న 50,000 కట్టాను 60,000 కట్టాను అంటారు క్రెడిట్ కార్డు బిల్లు. షాపింగ్ వెళ్తారు మన విష్ణు. దే విల్ స్పెండ్ అన్నెసెసరీలీ. కోరికలు వాటిని ఎక్స్ట్రా కోరికలతో వాళ్ళు పర్చేజ్ చేస్తారు. క్రెడిట్ కార్డ్ లిమిట్ని దాటిపోతారు. అలాగే మరొక ముఖ్య విషయం విష్ణు, కొందరు ఎలా ఉంటారంటే మీరు అన్నట్టుగానే ఈ మంత్లీ శాలరీ సే 1 lakh rupees శాలరీ, వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది ఒక 30%, 22. అది ఇట్ రేంజెస్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందే అప్పు చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ వస్తుంది కదా, ఈ సంవత్సరం ఇంకేదైనా వస్తువు కొందాం అని ముందే కొనుక్కొని ప్లానింగ్ ఎలా ఉండాలంటే ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 in the bush అన్నట్టుగా ఉండాలి. అంతేకాని గాలిమెడల్లాగా అది. నా పాయింట్ ఏమిటంటే ఫినాన్షియల్ స్ట్రక్చర్ అనేది ఒక ఆర్ట్. సో యూ మస్ట్ బి అన్ ఆర్టిస్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్ట్రక్చర్. ఒక ఇంజనీర్, ఎకనామిక్ ఇంజనీర్. అప్పుడే కానీ మీరు ప్రశాంతంగా, ఆర్థికంగా సెక్యూర్డ్గా మీరు బాగుపడుతూ ఇతరులకు కూడా చేయుతనిచ్చేట దిశలో విటమిన్. ఎవరు అన్నారంట టీచర్ స్టూడెంట్ని క్లాస్లో, బాబు ఏంటి విటమిన్ ఏమేమి ఉన్నాయంటే చెప్పారు అందరు పిల్లలు. ఒక అతను లేచి సార్ విటమిన్ ఎం సార్ అన్నాడు. నేను ఏబిసిడి అని విన్నాను, ఏబిసి ఎం అంటే విటమిన్ ఎం సార్ అన్నాడు ఆ కుర్రోడు. వాడికి ఒక చిన్న బిగ్ గిఫ్ట్ ఇచ్చాడు టీచర్. అంటే విటమిన్స్ అన్నింటిలో కూడా విటమిన్ మనీ అనేది ప్రధానమైంది. ఒక బాడీకి మన శరీరానికి ఎలాగైతే విటమిన్స్తో శక్తి వస్తుందో అలాగే బడ్జెట్కి, అంటే మినీ బడ్జెట్, ఒక హోమ్లీ బడ్జెట్, ఒక ఫ్యామిలీ యొక్క వాహనము అది సరిగా రన్ చేయాలంటే ఫ్యూయల్ ఉండాలి, ఇంధనం ఉండాలి. ఇంధనమే మనీ. సో ఇంధనాన్ని సరిగా వాడితేనే వాహనం సరిగా నడుస్తుంది పర్ఫెక్ట్గా.
ఇలా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకొని మిస్టేక్స్ చేయకుండా జీవిత గమనంలో ముందుకు సాగిపోతేనే ఫినాన్షియల్ సక్సెస్ సిద్ధిస్తుంది విష్ణు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. విష్ణు మీడియా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, మనకు వచ్చే ఇన్కంలో నుంచి ఖర్చులు ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి, సేవింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి, కరెక్ట్ 50-30-20 ఫార్ములాని ఏ విధంగా అప్లై చేసుకుంటే భవిష్యత్తు బంగారమయం అవుతుంది అనే అంశం గురించి నిజం విశ్లేషణ ద్వారా చాలా అత్యద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మై డియర్ విష్ణు గారు.